ఏపీలో వాలంటీర్ల వ్యవహారం రాజకీయ రచ్చకు దారితీసింది. ఎన్నికల కోడ్ దృష్ట్యా వాలంటీర్లను దూరం పెట్టాలని ఈసీ ఆదేశం పొలిటికల్ హీట్ను పెంచింది. ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది. టీడీపీయే వాలంటీర్ వ్యవస్థను అడ్డుకుని పింఛన్ల పంపిణీకి అవాంతరాలు సృష్టించిందని వైసీపీ ఆరోపిస్తుంటే అధికార పార్టీయే కావాలని రాద్ధాంతం చేస్తోందని టీడీపీ విమర్శిస్తోంది. ఏపీలో రాజకీయాలు వాలంటీర్ల వ్యవస్థ చుట్టూ తిరుగుతున్నాయి. 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది. వాలంటీర్లు గత 4 ఏళ్ల నుంచి క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందించడంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. దాదాపు 2.5 లక్షల మంది వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలను అందిస్తున్నారు. దీంతో పాటు లబ్ధిదారుల ఎంపిక, వివిధ రకాలైన సర్టిఫికేట్స్ ఇంటికి తెచ్చి మరీ ఇస్తున్నారు. అయితే విపక్షాల వాదన మరోలా ఉంది. వాలంటీర్లను తమ రాజకీయాల కోసం వైసీపీ ప్రభుత్వం వాడుకుంటోందని టీడీపీ, జనసేన తదితర విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఎన్నికల వేళ వాలంటీర్ల అరాచకాలు మరింత పరాకాష్ఠకు చేరిందని విమర్శిస్తున్నారు. నిజానికి వాలంటీర్లపై గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఒంటరి మహిళల అపహరణ లాంటి సంఘ విద్రోహ చర్యల వెనుక కొందరు వాలంటీర్లు ఉన్నారంటూ మండిపడ్డారు. ఇది అప్పట్లో పెనుదుమారమే రేపింది. ఇప్పుడు ఎన్నికల వేళ వాలంటీర్లతో అక్రమాలకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారంటూ టీడీపీ, జనసేన నేతలు మండిపడ్డారు. వాలంటీర్లపై విపక్షాల నుంచి ఫిర్యాదులు ఈసీ వరకు వెళ్లాయి. దాంతో ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. వాలంటీర్లు ఎన్నికలకు దూరంగా ఉండాలని, వారికి ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ ఫోన్లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. టీడీపీయే వాలంటీర్ వ్యవస్థను అడ్డుకుని పింఛన్ల పంపిణీకి అవాంతరాలు సృష్టించిందని వైసీపీ మండిపడింది. వైసీపీయే కావాలని రాద్ధాంతం చేస్తోందని టీడీపీ విమర్శిస్తోంది. ఈ దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడు తప్పుడు ఆలోచనలు, ఆయన చేసినటువంటి తప్పుల్ని ఇతరుల మీద నెట్టడంలో సిద్ధహస్తుడైనటువంటి ముఖ్యమంత్రి నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీపై అబండాలేయడానికి ప్రారంభించారు. ఇదేదో తెలుగుదేశం పార్టీ వల్లే రేపు పెన్షన్లు ఇంటింటికి రావని చెప్పి, రేపు తెలుగుదేశం పార్టీ వల్లే ఈ కార్యక్రమాలన్నీ ఆగిపోయాయని చెప్పి ప్రజలకి తప్పుడు సమాచారం ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి వారి బృందం అంతా ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలారా, అసలు నిజం ఇందులో ఏమిటంటే, ప్రతి నెల 2,000 కోట్ల రూపాయలు 31వ తారీఖు అయితే 31వ తారీఖు, 30వ తారీఖు అయితే 30వ తారీఖు ప్రభుత్వం పెన్షన్ల గురించి డబ్బులు ఉంచుతుంది. ఈ నెల కూడా 2,000 కోట్ల రూపాయలు పింఛన్ల గురించి ప్రభుత్వం ఉంచినప్పటికీ కూడా ఈ కార్యక్రమాలన్నీ ఆగిపోయాయని చెప్పి ప్రజలకి తప్పుడు సమాచారం ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి వారి బృందం అంతా ప్రయత్నం చేస్తున్నారు. ఈసీ ఆదేశాల నేపథ్యంలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు హాట్ టాపిక్ గా మారాయి. కొంతమంది తమ సేవలకు రాజకీయాలు ఆపాదించి తమపై ఈసీకి ఫిర్యాదు చేశారని, దీనికి తామంతా మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నామని వాలంటీర్లు చెప్పుకొచ్చారు. అయితే దీనిపై టీడీపీ నేతలు ఘాటుగా స్పందించారు. మూకుమ్మడి రాజీనామాలతో వాలంటీర్ల నిజ స్వరూపం బయటపడిందన్నారు. వాలంటీర్లను తొలగించమని ఈసీ చెప్పలేదని, కేవలం పెన్షన్ల పంపిణీకి మాత్రమే వాలంటీర్లను దూరం పెట్టిందని గుర్తు చేశారు. కేవలం ముఖ్యమంత్రి జగన్ రాజకీయంగా వాలంటీర్లను వాడుకునేందుకు మూకుమ్మడి రాజీనామాలు చేయిస్తున్నారని విమర్శించారు. రాజీనామాలు చేయాలని స్థానిక వైసీపీ నేతలు వాలంటీర్లపై ఒత్తిడి తెచ్చారన్నారు. పెన్షన్లు మేము పెంచితే, మేము చేస్తే ఈరోజు మీరేదో 5 సంవత్సరాలు 250 పెంచుతూ మీరు ఆర్భాటాలు చేసుకుంటున్నారు. కాబట్టి మళ్ళీ వాలంటీర్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, అయ్యా మిమ్మల్ని ఎవరిని మేము దిగునైనా మీరు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు. మీరు రాజీనామాలు వెనక్కి తీసుకోండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టం మేము. మీరందరం కూడా యథావిధిగా మీకు ఇంకొక 5,000 రూపాయలు అడిషనల్గా మీ గౌరవ వేతనాన్ని మేము పెంచి తెలుగుదేశం పార్టీ మీకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి ఎక్కడ కూడా ఈ యొక్క వాలంటీర్లు అసత్ ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే అవాతాతలకి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఈరోజు పెన్షన్ రాకుండా పోయేదానికి కారణం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నా.
ఇప్పుడు వరకు కూడా ఒక్క పైసా కూడా ట్రెజరీలో జమ కాలేదు, అడ్మిన్కి రాలేదు, సెక్రటరీ ఖాతాలోకి రాలేదు. ఇది వాస్తవమా కాదని తెలియజేస్తున్నా. అట్లాగే మా ప్రధాన డిమాండ్ ఏంటంటే సచివాలయం అటువంటి సిబ్బంది, ఒక్కో సచివాలయంలో 8 నుంచి 15 మంది ఈరోజు జాబ్ చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క పెన్షన్ని పంపిణీ చేయమని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఈసీ వరకు కూడా లెటర్ రాస్తున్నాము. సచివాలయ సిబ్బంది ద్వారా ఈ పెన్షన్స్ ముసలి వాళ్ళకి ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందువల్లే వాళ్ళు ఇబ్బంది పడకూడదు. వాలంటీర్లు లేకుండా చేసి ప్రభుత్వ పథకాలు అమలు కాకుండా టీడీపీ అడ్డుకుంటోందన్న భావన జనంలో కలిగించడానికి జగన్ వేసిన మాస్టర్ ప్లాన్ గా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పెన్షన్ల ఆలస్య వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారంగా మారుతోంది. అది విపక్ష కూటమికి నష్టం తెస్తుందన్న వాదన తెరపైకి తెస్తున్నారు.